తెలంగాణ ఏ ఒక్కరోజు రాలేదు. 1951 నుంచి తెలంగాణ మూమెంట్ ఉన్నది. తెలంగాణ సాధించుకునే క్రమంలో 1962 నుంచి మరి 69 వరకు 369 మంది మరి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి 2014 వరకు 1200 మంది విద్యార్థులు కానీ తెలంగాణ అభిమానులు కానీ మరి అనేక కార్మిక సంఘాల నాయకులు కానీ మరి చాలామంది ప్రాణత్యాగం ఉన్నది ఈ తెలంగాణ. వాళ్ళందరికీ అమరవీరులకు జోహార్ అర్పిస్తూ మరి ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాం. ఏ ఒక్క రోజు తెలంగాణ రాలే, అనేక మంది పోరాట స్ఫూర్తితో మనం సాధించుకోగలిగినాం. ముఖ్యంగా మరి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ స్టార్ట్ అయిందో అప్పుడు మొట్టమొదటిగా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణబ్ ముఖర్జీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దీన్ని చాలామంది వక్రీకరించారు. ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాలే. ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ మరి టీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కలియక అన్ని త్యాగాల ఫలితమే ఈరోజు సాధించుకున్నాం మనం తెలంగాణ. వట్టిగానే తెలంగాణ నేనొక నిమ్స్ హాస్పిటల్లో దీక్ష చేస్తే తెలంగాణ రాలే, నిమ్మకాయ రసం తాగితే తెలంగాణ రాలే. దాని వెనుక ఎన్నో అమరవీరుల స్ఫూర్తి ఉన్నది, అమరవీరుల త్యాగం ఉన్నది. అది ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితులు చాలా దురదృష్టం. ఎందుకంటే ఒకే ఒక కుటుంబం నా వల్లే వచ్చింది తెలంగాణ అంటున్నారు. అదే కల్వకుంట్ల కుటుంబం. నేను అనేది ఏంటంటే 13 సంవత్సరాలు నువ్వు కొట్లాడలే అనలే, కానీ అందరి దయా దాక్షిణ్యలతో అందరి స్ఫూర్తితో ఈ తెలంగాణ సాధించుకున్నాం. మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినాక మీరు ఏం చేసిరని నేనంట. 1200 మంది విద్యార్థులు మీరు ఎప్పుడైనా పిలిచినరా? 1200 విద్యార్థి కుటుంబాలు మీరు ఎప్పుడన్నా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? 1200 మంది కుటుంబాలకు మీరు ఎప్పుడన్నా ఆర్థిక సాయం చేసిండ్రా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి 10 సంవత్సరాలు దాచుకునుడు ఈరోజు ఫామ్ హౌస్లో పండుకునుడు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా కళ్ళు తెరిచి చూస్తున్నది. 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేయని కేసీఆర్ ఈరోజు మళ్ళీ 2.0 అని చెప్పేసి కొత్త పార్టీలు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. కొత్త యువకులు జెన్జీతోటి మాట్లాడిస్తున్నాడు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు రగిలిస్తున్నాడు. అంటే ఎక్కడ పోతున్నది ఈ సంస్కృతి అంటున్నా. నీ ఒక్కని వల్లే కాదు, నీ వెనుక ప్రొఫెసర్ జయశంకర్ ఉండే, నీ వెనుక కాళోజీ గారు ఉండే, నీ వెనుక చాలా మంది ఉండే. వాళ్ళందరినీ భూస్థాపితం చేసినావు. నువ్వు ఒక్కనివే జాతిపితాలుగా ఎదుగుదామంటే అది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ తెలంగాణలో ఇక్కడ ఉన్న బిడ్డలంతా పుట్టినాం. ఈ తెలంగాణనే 44 సంవత్సరాలుగా ఈ పార్టీ ఇక్కడ ఉడితే ఈ పార్టీని నడుపుకుంటా అధికారం ఉన్నా లేకున్నా 22 సంవత్సరాలు ఈ పార్టీని ఈ తెలంగాణ శాఖను నడుపుకుంటా పోతున్నాం. అది తెలుగుదేశం ఒక కార్యకర్త ఒక గొప్పతనమని మరొకసారి తెలియజేస్తున్నా. ఇవాళ తొల్లారు లేచింది. ఇప్పుడు పొద్దున్నే లేచిన కోయిల కూకు అన్నట్టు, లేకపోతే పొద్దున్న లేచిన కోడి కూకు అన్నట్టు మరి అక్క నుంచి అమ్మాయిన కవితమ్మ చాలా మాట్లాడుతున్నది. అమ్మా కవితమ్మ, మహిళలంటే మాకు గౌరవం. మా తెలుగుదేశం పార్టీ పెట్టిన ప్రథమ సూత్రమే మహిళలకు గౌరవం ఇచ్చేది. ఆ గౌరవంతో నీకు ఒక మాట మాట్లాడుతున్నా. అమ్మా తల్లి కవితమ్మ, నువ్వు పార్టీ పెట్టుకో, 2.0 పెట్టుకో, 2.5 పెట్టుకో, 0.5 పెట్టుకో. మీ నాన్న ఎన్ని శాఖలు ఓపెన్ చేస్తే అన్ని శాఖలు ఓపెన్ చేసుకో. కానీ నిన్న నువ్వు మాట్లాడినవులే ఆంధ్రోళ్ళనట కడుపులో పెట్టుకున్నారట. ఎస్, ఆంధ్రోళ్ళని కడుపులో పెట్టుకున్నావు, కానీ గొంతులో మాత్రం విషం పెట్టుకున్నావు కవితమ్మ అని మరొకసారి తెలియజేస్తున్నా. మజాక్ అవుతున్నదా? తమాషా అవుతున్నదా? ఆంధ్రోళ్ళు ఇక్కడ కించపరిచినట్టు ఉండాలా? రొయ్యలు చేపలు అమ్ముకున్నట్టు ఉండాలా? ఏంటి ఆ మాటలు? మేము తెలంగాణలో ఇక్కడ మేము కూడా పుట్టినాం, మేము కూడా ఏ రోజు ఆ మాటలనలే. కానీ ఈరోజు నువ్వు తెలంగాణ బిడ్డవై నువ్వు ఇట్లా ఆంధ్రోళ్ళని కించపరచుడు చాలా తప్పు అని మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా అమ్మా, నిన్న
ఏమంటది చంద్రబాబు నాయుడు గారు, మీరు పోయి చూసుకోండి, మీ సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే సెక్రటేరియట్ కాడ నీళ్ళు వస్తున్నాయి అంటే మేము కూడా సూటిగా అడుగుతున్నాం, మీ అయ్య ఏం పొడచటానికి అక్కడ బీఆర్ఎస్ అని పెట్టిపోయిండు? మరి అంత పోటుగాడైతే గొడుగు పట్టుకోమని బొమ్మను లోట తీసుకొని నీళ్లు పోసి ఇక్కడ కాళేశ్వరంలో ఎట్టాగా నీళ్ళు లేవు, ఆ నీళ్ళల్లో పోసుకో అని చెప్తున్నా. నువ్వు ఇట్లాంటి రెచ్చగొడితే మేము మాట్లాడతాం కవిత గారు. అందుకే అంటున్నా, ఇవాళ సమాజంలో అందరికీ హక్కు ఉన్నది, సమాజంలో అందరూ మాట్లాడే హక్కు ఉన్నది, సమాజంలో అందరికీ పార్టీలు పెట్టే హక్కు ఉన్నది. కానీ బ్యూటీ పార్లర్ నడిపే నువ్వే పార్టీ పెడితే మరి సినిమా వాళ్ళు ఎందుకు పెట్టద్దని నేనంట. మా చరిత్రనే నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు మరి 1982లో ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిండు. సినిమా వాళ్ళను కించపరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు కవితమ్మ. మాటలు జాగ్రత్త, మీ మాటలు ఎవరినరు? నువ్వు నీ కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చినాయని నువ్వు ఇలా పార్టీ పెట్టి నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? అదే విధంగా ఎంత సిగ్గుచేటు మొత్తం భారతదేశంలో మన తెలంగాణలో మనం తల వంచుకునేలాగా చేసిన పని నువ్వు చేసినావు. 200 కోట్ల ముడుపులతో మరి ఢిల్లీ దాకా మద్యం తీసుకుపోయినవే, తీహార్ దాకా పోయినవే, తెలంగాణ ఆడపడుచుల గౌరవం తీసేసినావని నువ్వు మరొకసారి తెలియజేస్తున్నా. బతుకమ్మ ఆడుకుంటా తీహార్ దాకా పోయినావు కవితమ్మ. ఇక నుంచి అయినా నీ మాటలు అదుపులో పెట్టుకో. అగ్గి గుగ్గైతే మేము కూడా అగ్గి రవ్వైతామని మరొకసారి తెలియజేస్తున్నా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. మాది తెలంగాణ జాతి, మా నరనరమున నీతి, మా బతుకంతా కొట్లాట నిత్యం, మాకెవరూ లేరు సాటి. నీతి ఉన్నది కాబట్టే తెలంగాణకు నిజమైనటువంటి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకొని ఇవాళ రోజున మనం కాపాడుకుంటున్నాం. మనం తెలంగాణ బిడ్డలం కాబట్టే మన బతుకు ఎంత కొట్లాటైనా సరే ప్రజల కోసం నిత్యం మనం కొట్లాడుతూనే ఉన్నాం. తెలంగాణ శ్రేణులందరికీ కూడా, కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ఒక్కటే విజ్ఞప్తి, తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొడదామని మళ్ళీ ఏదో సాధిద్దామని అనుకునేటువంటి వాళ్ళని పట్టించుకోకండి. రోడ్డు మీద పోతుంటే 100 మంది మాట్లాడతారు. మనకు కావాల్సింది ప్రజల మంచి. 60 ఏండ్ల తండ్లాట ఇది. కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలంగాణ. ఈ తెలంగాణని నిత్యం మన గుండెల్లో పెట్టుకొని మనం ముందరకు తీసుకుపోవాలి. ప్రతి ఒక్కళ్ళని కూడా అభివృద్ధి దిశలోకి ఏ రకంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారో ఆ రకంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు రాకముందు భూస్వాములు, ఆస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశపాండేల కబంధ హస్తాలలో ఉండి అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, అసమర్థ పాలన, బంధుప్రీతితో బర్తగించి పాలన సాగిస్తూ హరిజన, గిరిజన, కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకంగా పాలన చేస్తున్నానికి చరమగీతం పాడాలనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెట్టినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నాటి నుంచి నేటి వరకు ప్రతి తెలుగువాడి ఎక్కడ ఉన్నా తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, తెలుగువాడి ఆత్మవిశ్వాసం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను పునికి పుచ్చుకొని తెలుగు జాతిని మహోన్నత జాతిగా తీర్చిదిద్దే పనిలో తెలుగుదేశం పార్టీ ఉన్నది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు ఇచ్చాడు, పక్కా గృహాలకు శ్రీకారం చుట్టాడు, రైతులకు విద్యుత్ రాయితీలు ఇచ్చాడు, పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు తెలంగాణలో నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అదే తెలుగుదేశం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ తెలుగుదేశం గడ్డపై, ఈ తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే మనం మౌలిక సౌకర్యాల్లో అనేక మార్పులు వచ్చాయి, విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి, అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు వచ్చాయి, పెద్ద ఎత్తున రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇలా రాష్ట్రం విడిపోయిన చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలని మనం ముందుకు తీసుకుపోవాలని, ఈ గడ్డ మీద మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉండాలని ఒక తెలంగాణ వాడిగా, తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ పౌరులుగా మనం అందరం కూడా కృషి చేస్తున్నాం. 12 సంవత్సరాల ఈ పోరాటంలో అనేక పార్టీలు పరిపాలన చేసినప్పటికీ నిధులు రాలే, నీళ్లు రాలే, ఉద్యోగాలు రాలే, ఏవీ రాలే, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడినాయి. ఇలా తెలంగాణ నిర్మాణం చేస్తామని గడీల నిర్మాణం చేశారు.